గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో కోపగృహమున నేలపై పడి దొర్లుచున్న కైకను జూచి దశరథుడు మిగుల పరితపించి ఆమెను పలు విధముల ఓదార్చుట, ఎట్టకేలకు ఆమె కొంత ఊరడిల్లుట గురించి చెప్పుకుంటున్నాం. ఆపాత్మురాలైన మందర దుర్బోధలకు పూర్తిగా లోనైన ఆ కైక విషము పూసిన బాణముచే కొట్టబడిన కిన్నెర స్త్రీవలె నేలపై పడియుండెను. మిక్కిలి తెలివిగల ఆ కైకేయి తన కర్తవ్యమును మనస్సున నిశ్చయించుకొని, నీవు తెలిపినదంతయు మిక్కిలి సముచితముగా ఉన్నది అని మందరతో నెమ్మదిగా పలికెను. మందర బోధలకు తలయొగ్గినదై తన నిర్ణయము ఫలించునో లేదో ఎను ఊగిసలాట కారణముగా దీనురాలయ్యున్న ఆ కైకేయి నాగకన్యవలె వేడిని తూర్పులు విడుచుచు తనకు సుఖావహమైన మార్గమును గూర్చి క్షణకాలము పాటు ఆలోచించెను. కైకేయికి ఆత్మీయురాలును ఆమె కార్యసిద్ధిని కోరుచున్నట్టతియు అయిన మందర ఆమె కైక దృఢ నిశ్చయమును విని కార్యము సిద్ధించినట్లుగానే భావించి పరమ ప్రీతురాలయ్యెను. ఆ కైకేయి అట్లు బలముగా నిశ్చయించుకొనిన పిమ్మట కోపముతో కనుబొమ్మలు ముడివైచినదై నేలపై పరుండెను. కైకేయి కోపముతో విసిరికొట్టిన చిత్రములైన హారములు, దివ్యములైన ఆభరణములు అచటి నేలపై చెల్లాచెదురుగా పడియుండెను. ఆమె అట్లు పారవైచిన మాలలు, ఆభరణములు అన్నియును నక్షత్రములు ఆకాశమునందువలె ఆ ప్రదేశమును శోభిల్లజేయుచుండెను. మలిన వస్త్రమును దాల్చి కేశములను ఒకే జడగా ముడివైచుకొని కోపగృహమున పడియున్న ఆ కైక కృంగి కృశించి అచేతన స్థితిలోనున్న కిన్నరాంగన వలె ఉప్పుచుండెను. దశరథ మహారాజు సుమంత్రుడు మొదలగు సచివులకు శ్రీరామ పట్టాభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్ల విషయమున ఆజ్ఞలను ఇచ్చెను. తరువాత గురువైన వశిష్ఠుని అనుజ్ఞను బడసి ఆయన తన అంతఃపురమున ప్రవేశించెను. శ్రీరాముని పట్టాభిషేక విషయము ఇప్పుడే కదా నిర్ణయింపబడినది. ఇంతవరకును ఈ శుభవార్త అంతఃపురమునందలి రాణులకు తెలియకుండా వచ్చును గదా అని స్వతంత్రుడైన దశరథుడు భావించి తనకు అత్యంత ప్రీతిపాత్రురాలైన కైకకు ఈ ప్రియవార్తను తెలుపుటకై ఆమె అంతఃపురమున అడుగిడెను. స్వచ్ఛమైన మేఘములు కలిగి రాహుయుక్తమయ్యున్న ఆకాశమును చంద్రుడు ప్రవేశించినట్లు మహాయశస్వి అయిన దశరథుడు కైకేయి యొక్క అంతఃపురమున ప్రవేశించెను. అచట చిలుకలు, నెమళ్ళు, క్రౌంచపక్షులు, హంసలు మొదలగున వాటి కలవరములు వినపడుచుండెను. వీణా వేణు మృదంగ తాళధ్వనులు వీణులు విందు గావించుచుండెను. గూనివారు పొట్టివారు అయిన స్త్రీలు తిరుగాడుచుండిరి. సంపెంకెలు, అశోకములతో కూడిన లతాగృహములు, చిత్రగృహములు శోభిల్లుచుండెను. దంతములతో వెండి బంగారములతో నిర్మితములైన వేదికలు రాజిల్లుచుండెను. దోహద క్రియలతో నిత్యము పుష్పించడి ఫలించడి వృక్షములు, దిగుడు బావులు ఉప్పారుచుండెను. దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన ఉన్నతాసనములు అచట అలరారుచుండెను. ఆ ప్రదేశము వివిధములగు అన్నపానములతో భక్ష్య విశేషములతో ఘుమఘుమలాడుచుండెను. మిక్కిలి విలువైన ఆభరణములతో అలరారుచున్న కైకగృహము ఒక దివ్య భవనము వలె తేజరిల్లుచుండెను. సకల సంపదలతో తులచూపుచున్న అట్టి అంతఃపురమున దశరథుడు ప్రవేశించెను. కాని శయన మందిరమునందలి తల్పముపై ఆయనకు అత్యంత ప్రియమైన కైక కనబడలేదు. ఆ మహారాజు ఉద్దీపన వస్తు దర్శనముచే కామోద్రిక్తుడై అది రతికి తగిన కాలమని భావించెను. తన ముద్దుల భార్య కైక కనబడుకుంటుడచే అతడు ఓ కైక నీవెక్కడ అని పిలిచెను. సమాధానము రాకపోవుటచే చింతాక్రాంతుడయ్యెను. ముందెన్నడను ఆ కైక ఆ సమయమున అట్లు ప్రవర్తించి ఉండలేదు. రాజెప్పుడును ఆ విధముగా నిర్మానుష్యముగానున్న ఆ శయన మందిరమున ప్రవేశించి ఉండలేదు. కైక మూర్ఖత్వంతో స్వప్రయోజనమును సాధింపనించి అలిగియున్న సంగతి తెలియక రాజు ఎప్పటి వలనే ఆమెను గూర్చి ప్రతీహారిని ద్వారపాలకురాలిని అడిగెను. అప్పుడు ఆ ప్రతీహారి భయముతో వణుకుచు అంజలి ఘటించి, ప్రభూ, రాణిగారు మిక్కిలి క్రుద్ధురాలై రుసరుసలాడుచు కోపగృహమును చేరిరి అని తెలిపెను. ప్రతీహారి మాటలు చెవినబడగనే ఆ రాజు మనసు కలవరపడెను. అతడు ఇంకను విషాదమునకు లోనయ్యెను. ఆయన కాళ్ళు చేతులు తడబడసాగెను. ఇంద్రియములన్నియును వ్యాకులమయ్యెను.
ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి తగిన రీతిగా కోపగృహమున భూమిపై పడియున్న ఆ కైకేయిని చూచెను. అంతట అతడు దుఃఖభారముతో తపించిపోయెను. ఏ పాపమును ఎరుగని ఆ వృద్ధ భూపతి తాను ప్రాణముల కన్నా మిన్నగా చూచుకొనుచున్న తన పడుచు భార్య అధర్మముగా అలుకబూని కటిక నేలపై పడియుండగా దిగులుతో చూచెను. పూర్తిగా త్రుంచివేయబడి నేలపాలైన తీగ వలెను, భూమిపై పడి ఆశ్చర్యము గొల్పుచున్న దేవత వలెను, ఆకాశము నుండి విసిరివేయబడి దీనయై ఉన్న కిన్నెర తరుణి వలెను, దివి నుండి భువికి జారి చూడముచ్చటగానున్న అప్సరస వలెను, పరులను మోహింపజేయుటకై ప్రయోగింపబడి లక్ష్యము నెరవేరని మాయ వలెను, వలలో చిక్కుకొని చేష్టలొడిగిన లేడి వలెను, అడవిలో వేటగానిచే విషము పూసిన బాణముతో కొట్టబడి సంతాపమునకు గురి అయిన ఆడ ఏనుగు వలెను ఆ కైక చిన్నబోయియుండెను. ఒక మగ ఏనుగు అరణ్యమున ఆడ ఏనుగును తాకినట్లు అతడు ఆమెను ప్రేమతో స్పృశించెను. కామేచ్ఛతోనున్న దశరథుడు ఈమె ఏదైనను కోరుకొనుచున్నదా? లేక అనారోగ్యము పాలైనదా? లేక క్రుద్ధురాలయ్యున్నదా? ఎందువలన ఇట్లు పడియున్నది అని తికమకపడుచు తన చేతులతో ఆమెను నిమురుచు కమలలోచన అగు ఆ కైకతో ఇట్లు నుడివెను. ఓ దేవి, నీకు నాపై గల కోప కారణమేమో తెలియదు. నిన్ను ఎవరైనను నిందించితిరా? లేక అవమానించితిరా? ఓ కళ్యాణి, నీవు ఈ విధముగా దుమ్ములో పడుకొనియుండుట వలన నా మనస్సు మిక్కిలి బాధపడుచున్నది. ఇట్లెందులకు చేసితివి? నీ అభిమతములన్నింటినీ తీర్చువాడను నేను ఉండగా, దయ్యము పట్టిన దాని వలె నా మనస్సును క్షోభపెట్టుట ఏల ఇట్లు నేలపై పరుండియుంటివి? ఓ భామిని, మనకు ఘనవైద్యులకు కొదవలేదు. నా పోషణలో వారందరును మిక్కిలి హాయిగా ఉన్నారు. వారు నీ అనారోగ్యమును తొలగించి నీకు స్వస్థత చేకూర్చగలరు. ముందుగా నీ వ్యాధి ఏమో తెలుపుము. నీవు ఎవరికైనను మేలు చేయదలుచుకుంటివా? నీకు ఎవరైనను అప్రియము చేసినారా? ఇప్పుడు నేను ఎవరికి లాభమును కలిగింపవలెను? ఎవరిని తీవ్రముగా దండింపవలెను? ఓ దేవి, నీవు ఏడవకుము. దుర్భరమైన నీ పరితాపమును మానుము. ఏ నిర్దోషినైనను వధింపవలెనా? ఉరిశిక్షకు గురి అయిన వానినెవరైనను విడిచిపెట్టవలెనా? తెలుపుము. ఏ దరిద్రునినైనను సంపన్నునిగా చేయవలెనా? లేక ఏ సంపన్నుని అయినను నిర్ధనునిగా గావింపగలనా? వివరింపుము. నేనును నా వారందరును నీ ఆధీనములోని వారము. నీ మనోరథము అదియేదైనా ఎట్టిదైనను దానిని నేను నిరాకరింపను. నీ మనసులోని మాటను నిస్సంకోచముగా తెలుపుము. నా ప్రాణములొడ్డి అయినను దానిని తీర్చెదను. నాపై నీకు గల అధికారమును నీవు ఎరుగుదువు. కనుక నీవు నన్ను ఏమాత్రము సందేహింపరాదు. నా పుణ్యముపై ఆనా, నీ ఇష్టమును తప్పక నెరవేర్తును. ఓ కైకేయి, సూర్యరశ్మి సోకునంత వరకును భూమండలము అంతయును నా ఆధీనములోనున్నది. తూర్పున గల దేశములను, సింధు సౌర వీర సౌరాష్ట్రములను, దక్షిణాపదమున గల దేశములను, అంగవంగ మగధ మత్స్య దేశములను, కాశీ కోసల దేశములను సకల సంపదలతో తులతూగుచున్నవి. ఈ దేశముల్లో గల పశు సంపదను, ధనధాన్యాది వివిధ ద్రవ్యములను నీ ఇష్టానుసారముగా కోరుకొనుము. ఓ భయస్వభావురాలా, భూమిపై బడి దొర్లుచు ఆయాసపడుట ఎందులకు? సుందరి, లేలెమ్ము, నీ భయ కారణమును తెలుపుము. సూర్యుడు మంచును మునర్చునట్లుగా నేను నీ భయమును తొలగింతును. మహారాజు అట్లు పలుకగా కైకేయి కొంతవరకు ఊరడిల్లెను. ఆయనకు అప్రియమైన రామ వనవాసారిక విషయమును చెప్పదలచినదై మిగులు పీడించుచు ఆయనను ప్రతిజ్ఞారూపమున బంధించుటకై ఆయనచే ప్రతిజ్ఞ చేయించుటకై ఇట్లు పలుకసాగెను.